నమస్తే అండి. జగన్మోహన్ రెడ్డి చెప్తేనే చేశాను. మద్యం గురించి విషయాలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డికి తెలుసు అని శ్రీధర్ రెడ్డి వాంగ్మూలం ఇచ్చారన్నది ఇక్కడ ప్రధాన అంశమైనటువంటి చర్చ. వైసీపీ హయాంలో వేల కోట్ల విలువైనటువంటి మద్యం కుంభకోణానికి పాల్పడినటువంటి సిండికేట్లు నాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రధాన భాగస్వాములని సిట్టు దర్యాప్తులో తేలింది. నంద్యాలలో ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీస్ వ్యాపార పునరుద్ధరణ అభివృద్ధి కోసం ఆ సంస్థకు అరబిందో గ్రూప్ ద్వారా 45 కోట్ల రుణం ఇప్పించింది కూడా జగన్మోహన్ రెడ్డేనని వెల్లడైంది. 12% వడ్డీతో రుణం తిరిగి చెల్లించడంతో పాటు మద్యం సిండికేట్లో భాగస్వాములైనటువంటి జగన్మోహన్ రెడ్డి, మిథున్ రెడ్డి, విజయసాయి రెడ్డి, కేసిరెడ్డి, అప్పటి సీఎంఓ కార్యదర్శి ధనుంజయ రెడ్డి, ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డిలకు నగదు రూపంలో ముడుపులు చెల్లించాలన్న ఒప్పందంలో ఈ రుణం ఇప్పించినట్లు నిర్ధారణ అయ్యింది. అరబిందో గ్రూప్కి ఆ అప్పు తిరిగి చెల్లించేందుకు ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీస్ ఖాతా నుంచి డికార్డ్ లాజిస్టిక్స్, సన్హో లాజిస్టిక్స్ ఖాతా నుంచి ప్రతి నెల ₹1 కోటి చొప్పున రూటింగ్ చేసినట్లు స్పష్టమైంది. ఇదే కాకుండా ఒప్పందం మేరకు మద్యం సిండికేట్కు కూడా ఎప్పటికప్పుడు ముడుపులు అందజేసినట్లు తేలింది. మద్యం కుంభకోణం కేసులో 6వ నిందితుడిగా ఉన్నటువంటి ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీస్ నాటి డైరెక్టరు సజ్జల శ్రీధర్ రెడ్డిని తమ విచారణలో విషయాలను వెల్లడించారని సిట్టు చెప్పింది. మద్యం కుంభకోణం కోసం కేసులో శ్రీధర్ రెడ్డిని శుక్రవారం అరెస్ట్ చేసిన సిట్ అధికారులు శనివారం మధ్యాహ్నం ఏసీబీ కోర్టులో హాజరుపరిచింది. ఎన్ని స్టేట్మెంట్స్ ఇట్లాంటివి ఇచ్చేయచ్చు. ఒక్క విషయం మనం తెలుసుకోవాలండి. ఎవరైనా లంచం తీసుకునేటటువంటి వాడు ఆన్లైన్లో తీసుకుంటాడా? క్యాష్ అన్నది ఇలా ఆన్లైన్లో తీసుకుంటాడా ఎవరైనా? వీళ్ళది వ్యాపారమే, వాళ్ళది వ్యాపారమే, వాళ్ళ వ్యాపార లావాదేవీల ద్వారా ఇలా ట్రాన్సాక్షన్ జరుగుతుంటాయి. ఇది రేపొద్దున కోర్టులో నిలబడుతుందా? నిలవదు. ఎప్పటిదాకా ఇదంతా చెప్పేదేంటి? ఇప్పటిదాకా చెప్పేదేంటి? క్యాష్ కట్టలుగా తీసుకుని, ఇంతవరకు ముందు చెప్పేది కట్టలుగా తీసుకుని వాటిని రూటింగ్ చేసేసారు, వేరే దేశాలకు పంపించేశారు అని. ఇప్పుడేమో ఆన్లైన్ ద్వారా వెళ్ళాయని చెబుతున్నారు. అవతల ఆయన అప్పు ఇచ్చేటటువంటి వాడు, ఈ అప్పు తీర్చేటటువంటి వాడు అరబిందో దగ్గర అప్పుగా తీసుకునే దాన్ని తిరిగి చెల్లిస్తున్నాడు. మరి దీన్ని కుంభకోణంగా ఎలా కన్ఫర్మ్ చేసేస్తారు? వ్యాపార లావాదేవీలు అంతా ఆడిట్ చేయించుకొని ఉంటారు కదా. ఆన్లైన్లో ట్రాన్సాక్షన్ ప్రతి ఒక్కటి కూడా ఆన్లైన్ ఆడిట్ చేసే ఉంటారు. కాబట్టి భవిష్యత్తులో కేసు నిలవదు. ప్రస్తుతానికైతే మాత్రం ఈ కథ ఈ విధంగా నడిపించేటటువంటి అవకాశం కనిపిస్తుంది. అంతవరకే. నమస్తే.